పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. భూమి మీద మీ దయ వలన పొందుకున్నటువంటి ఊపిరితో బ్రతుకుతున్నటువంటి మేమెక్కడ, పరలోకములో కోటాను కోట్ల దూతల మధ్య పొగడబడుతున్నటువంటి మీరెక్కడ, అయినప్పటికీ తండ్రి అని పిలుచుకునేటటువంటి గొప్ప అవకాశం మీ ప్రియకుమారుల ద్వారా మాకు కల్పించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాత్రికాల సమయంలో మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా భక్తిని పరీక్షించుకునేటటువంటి మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుచుండగా మంచి మనస్సులను, మంచి ఆలోచనను కలిగించినటువంటి బిడ్డలందరికీ ప్రసాదింపచేయండి. మీ మాటలను హృదయపూర్వకంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు హృదయాలోచనకి ఎక్కువగా పెంపొందింపచేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తిహీనులతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు దేవుడే మాట్లాడుతున్నాడు సూటిగా. అయితే భక్తి అనేది మనకి అర్థం కావాలి అంటే భక్తిహీనత మనకు తెలియాలి. భక్తి అనేది మనకు అర్థం కావాలంటే ముందు భక్తిహీనత ఏంటో మనకు తెలియాలి. భక్తి అంటే ఈనాటి క్రైస్తవ సమాజం ఎలా ఊహించుకుందంటే ప్రతి ఆదివారము గుడికి వెళ్ళి రావడం, ప్రార్థనా కూటలకు అటెండ్ అవ్వడం, పాటలు పాడటం, వాక్యాన్ని బోధించటం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవటం మాత్రమే భక్తి అనుకుంటున్నారు. కానీ ఇవి ఓకే, కానీ ఇవి మాత్రమే చేస్తూ ఉంటే నేను భక్తుని అనుకుంటే పొరపాటు. ఇది భక్తి కాదు, ఇది భక్తి మాత్రమే కాదు. భక్తి అంటే తన మనస్సును, తన మాటను, తన క్రియను ఎవరైతే దేవునికి హృదయపూర్వకంగా సమర్పిస్తారో, ఆ సమర్పించినటువంటి విధానంలో ఎవరైతే ఆ యొక్క విధానాన్ని పూజిస్తారో, సమర్పించిన విధానాన్ని పూజిస్తారో దాని యందు భక్తి గలవాడనని చెప్పుకోవచ్చు. అది భక్తి గలవాడనని అర్థాన్ని వర్తిస్తోంది. అయితే ఈ భక్తి జీవితాన్ని గురించి యాకోబు గారు ఒక చక్కటి మాట చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ముగించేంత వరకు మీరు చాలా జాగ్రత్తగా వింటేనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకుని ముందుకు వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి జీవితాన్ని గురించి, భక్తుడి గురించి చెప్తున్న విధానాన్ని యాకోబు గారు చెప్తున్నాడు. నేను భక్తుడను అని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే సమాజంలో నువ్వు 2 పనులు చేయాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. కానీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, 1. 2, తన హృదయమును మోసపరుచుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. చూసారంటే నీ భక్తుడవును నువ్వు చెప్పుకోవాలంటే ముందు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కానీ నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోటిని అదుపులో పెట్టకుండా, నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నీ హృదయమును మోసపరుచుకొనుచు సమాజంలో ఏం చెప్పుకుంటున్నావు? భక్తి గల వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో నోటికి కళ్ళెం పెట్టుకోకుండా. అయితే నీ భక్తి వ్యర్థమని బైబిల్ కరాఖండిగా చెప్పేసింది, సూటిగా మాట్లాడుతుంది బైబిల్. నిజమండి, మనుషులను చూసి మాట్లాడదు బైబిల్. ఎప్పుడు వ్యక్తులను చూసి వీళ్ళకి ఇలా చెప్పాలి అన్నది సూటిగా ఎవరికైనా ఒకటే మాట చెప్తారు. నీవు భక్తుడు, భక్తి గలవాడని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎప్పుడు
నోరెప్పుడు అదుపులో ఉండాలి, నోరెప్పుడు కంట్రోల్గా ఉండాలి. నోరు అదుపు లేకుండా, కంట్రోల్ లేకుండా నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానని, భక్తుడునని చలామణి అవుతున్నామేమో సమాజంలో. అలాంటి వారిని చూసి దేవుడు గ్రంథాన్ని రాయించాడు యాకోబు గారి ద్వారా. ఏమంటున్నాడు? ఒకవేళ ఈ రాత్రి నీ నోటిని కంట్రోల్ పెట్టుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ భక్తుడిని టైం పాస్ చేస్తున్నావేమో, అయితే నీ భక్తి వ్యర్థమే. వాని భక్తి అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. అనుకుంటున్నాడు అంతే మనిషి, నేను భక్తుడను అని అనుకుంటున్నాడు, కానీ వారి భక్తి వ్యర్థమేనట. బాగా గమనించాలి ప్రియమైన దేవుడు వాళ్ళ. భక్తి గలవాడని అనుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒక వేషధారిని ఉద్దేశించి ప్రభు ఇలాగో తెలియచేస్తున్నాడు. ఇలాగో ఒక వ్యక్తి నేను భక్తుడు అనుకుని మందిరానికి వెళ్ళి ఇలాగో ప్రార్థన చేస్తున్నాడంట. ఆ వ్యక్తిని గురించి మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఏమని? లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం పరీక్షిద్దాం. 18వ అధ్యాయము 9వ వచనం. ఇలాగే భక్తుడిని అనుకుని ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారట. 9వ వచనం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. తామే నీతిమంతులు అనుకుంటున్నారంట, అంటే తామే నేను భక్తుడను అనుకుంటున్నారంట. అలాంటి వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. ఏం మాటలు అవి? 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సోకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నాడండి? ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు ఈలాగు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నేను దొంగను, చోరులు అంటే నేను దొంగతనాలు చేస్తాను, నేను అన్యాయం కూడా చేస్తూ ఉంటా, నేను వ్యభిచారులనైనను ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు, అంటే నేను దొంగతనాలు మానేశాను, అన్యాయం చేయడం మానేశాను, వ్యభిచారం చేయడం మానేశాను, ఇతర మనుషుల వల్లే ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని ప్రార్థన ఎలాగో చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు పైగా ఇంకేం చేస్తున్నాడు? 12వ వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అందరిలో 10వ వంతు 10వ భాగం కూడా చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. తనలో తాను ప్రార్థన చేయుచున్నాడు అంటే ఇది ఏమంటే 10వ భాగం కూడా నేను ఇస్తున్నాను కదా అంటున్నాడు. రైట్. అయితే ఇది భక్తి అనుకుంటున్నాడు ఒక మనిషి. ఏమంటే అన్యాయం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నా పక్కన ఉన్నటువంటి ఈ సుంకర వల్లే కూడా నేను ఉండట్లేదు కదా, వారానికి 10వ భాగాలు కూడా నేను ఇస్తున్నాను కదా అని ఇది భక్తి అనుకుంటున్నాడు ఒక వ్యక్తి. అయితే కానీ ప్రభు అంటున్నాడు అది భక్తి కాదు, వేషధారణ అన్నాడు. చూడండి, అది భక్తి కాదు, వేషధారణ అన్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడండి? అది మనకు తెలుసు. నాయన నువ్వు అనుకోవచ్చు అది భక్తి అని, కానీ నా దృష్టిలో అది వేషధారణ అంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను భక్తుడిని చలమణి అవుతున్నావేమో, ఈ రాత్రి మాట్లాడతాడు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు అనుకోవచ్చు భక్తుడిని టైం పాస్ చేస్తున్నావేమో, భక్తుడుగా నువ్వు కనిపిస్తున్నావేమో, ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా వింటే మీ హృదయాలు దేవునికి దగ్గర అవ్వాలని. నిజమండి, చాలా మంది నేను భక్తుడిని అని చాలా మంది సమాజంలో చలమణి అవుతున్నారు. అలాంటి వాళ్ళని దేవుడు అలా వాక్కులతో ఏం మాట్లాడుతున్నాడో ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా నేను భక్తుడను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిజంగా ఏం చేయాలంటే, ఒకడు తనను తాను అణుచుకుని దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం భక్తి అండి. తనను తాను అణుచుకోవాలి. ఫస్ట్ పాయింట్ అణుచుకోవాలండి. తనను తాను అణుచుకుని దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం భక్తి అని బైబిల్ చెప్పింది. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి గ్రంథంలోకి ఒకసారి వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. భక్తులందరూ వినాల్సిన యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, యాకోబు 4:10,
ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఏమండి? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏమిటి? భక్తుడు అన్నటువంటి వాడు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి, అణుచుకోవాలి. ఫస్ట్ పాయింట్ అణుచుకోవటమే కాదు, నోటికి కళ్ళం పెట్టుకోవాలి. ఏమంటే 11వ వచనం చాలు 10 చాలు. మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అంటున్నాడు. చూడండి, తగ్గించుకొనుడి అంటున్నాడు. అలాగే కొంచెం పైకి వెళ్ళి 7వ వచనాన్ని కూడా చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవటమే కాదు, దేవునికి లోబడి ఉండండి అని చెప్పాడు. లోబడి ఉండండి అని చెప్పాడు అంటే దేవుని ఎదుట నువ్వు దీన మనసు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడని ఒకటి అర్థమవుతుంది. కాబట్టి తాను చేస్తున్నటువంటి భక్తి దేవునికి ఏదో కలిసి వస్తున్నట్లు. ఏమండి? మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారంటే తాను చేస్తున్నటువంటి భక్తి దేవునికి ఏదో కలిసి వస్తున్నట్టు, తన ఆరాధన వలన దేవుడు పొంగిపోతున్నట్లు భావించేవారు భక్తులు కాదని బైబిల్ తెలియజేస్తోంది. కనుక మరి ఏం చేయాలంటే నోటికి కళ్ళను పెట్టుకొనని వాడు భక్తుడు కాదు. ఏమండి? నోరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అదుపులో లేనటువంటి వాడు భక్తుడు కాదు. నోటిని కంట్రోల్ పెట్టుకున్నటువంటి వాడే భక్తుడు. ఒకవేళ అలా చలమణి అవుతున్నావేమో అయితే నువ్వు భక్తుడు కాదైతే. 2, తన హృదయమును మోసపరుచుకుంటున్నాడు అయితే ఆ భక్తుడు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు తెలియకుండానే నీ హృదయాన్ని నీవు మోసం చేసుకుంటున్నావు. ఇలాంటి వాని భక్తి వ్యర్థమైన భక్తి అని బైబిల్ తెలియజేసింది. ఇలాంటి భక్తి ఏంటంటే వ్యర్థమైన భక్తి. నీ భక్తి జీవితం అనవసరం, నువ్వు బయలుదేరడం అనవసరం, దేవుడి కోసం ఏది చేయొద్దు అనవసరం. అది వ్యర్థమైన భక్తి బైబిల్ తెలియజేసింది. అందుకే మీకు ముందే చెప్పాను, నేను భక్తుడను అని సమాజంలో కనపరుచుకొనుచు టైం పాస్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఈ మాటలు, అందరికీ కాదు. ఈరోజు పాట బైబిల్ పట్టుకున్నావా అయితే నీకే, బాప్తిజం తీసుకున్నావా అయితే నీకే, బల్ల కార్యక్రమంలో పాల్పొందుతున్నావా అయితే నీకే, ప్రతిరోజు దేవునితో ముఖాముఖిగా ప్రార్థన చేసుకున్నావు అయితే నీకే, అయితే నువ్వే వినాలి. మరి భక్తి ఏదో చెప్పాడు. భక్తిహీనత అంటే ఏంటి? నోటికి కళ్ళెము పెట్టుకొనుకోకున్నటువంటి వాడు అందరూ భక్తిహీనులే. బైబిల్ తెలియజేసింది. నోరు కంట్రోల్లో పెట్టుకోనోడు భక్తిహీనుడు, క్లియర్ చేసేసింది. మరి భక్తి ఏది? భక్తి ఏదో చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకొనుటయే. లోకానికి సంబంధించినటువంటి మాలిన్యాన్ని నీకు అంటకుండా కాపాడుకుంటూ ఉండాలండి. ఇది భక్తి అని క్లియర్ గా చెప్తుంది. భక్తి ఏదో తెలియచేశాడు, ఏది భక్తిహీనతో తెలియచేశాడు. అర్థమవుతుందా మీకు? భక్తి ఏదో తెలియచేశాడు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఉన్నటువంటి వాడు ఏమంటే భక్తుడు కాదు, భక్తిహీనుడు. భక్తి ఏదేనంటే ఇకలోక మాలిన్యం తన కండకుండా తాను కాపాడుకుంటే భక్తి. రోమిలకు రాసినటువంటి పత్రిక బైబిల్లో ఈ నిజాలు నిజంగా మనం తెలుసుకోవాలి. మనం రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకడు భక్తులుగా మనం చలమణ అవుతున్నామేమో, నిజంగా మనకి కంట్రోలింగ్ అనేది బైబిల్ లేకపోతే చాలా కష్టం అండి. 1వ అధ్యాయము 18వ వచనం. భక్తి ఏదో చెప్పాడు, భక్తిహీనత ఏదో చెప్తున్నాడు. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి చేత నీతి ఉండదు వీళ్ళ దగ్గర. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. సత్యం అంటే వాక్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. వాటి మీకు అర్థమవుతుందండి? సత్యాన్ని అడ్డగిస్తారు ఈ భక్తిహీనులు. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడి ఉన్నది. ఇలాంటి భక్తిహీనుల మీద దేవుని కోపం పరలోకములో నుంచి బయలుపరచబడుద్దంట. బాగా గమనించాలి. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంట? నోటికి కళ్ళెం పెట్టుకోరు. 1, 2
సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు వీళ్ళెప్పుడు. వాక్యానికి అడ్డుపడుతూ ఉంటారు, వాక్య వివరణకి అడ్డుపడుతూ ఉంటారు, వాక్యాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే దానికి రాంగ్ ఎక్స్ప్లెనేషన్, రాంగ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు సమాజంలో. ఇలాంటి వాళ్ళు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, నీతి ఉండదు వీళ్ళ దగ్గర, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుంచి బయలుపరచబడుతున్నది. ఆదికాండము 6వ అధ్యాయంలో జలప్రళయానికి ముందు పరలోకములో నుంచి ఏమండి ఆయన కోపము బయలుపరచబడింది. ఏమిటి రోమీలకు రాసినటువంటి పత్రిక కూడా ఆయన కోపం మండుతూనే ఉన్నది. ఎలా అయిపోయింది? సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దుర్నీతి, నీతి అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళ మీద దేవుని కోపము మండుచూ ఉన్నది. మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను భక్తిహీనత గలవారును సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు, దుర్నీతికి లోబడతారు. దేనికి లోబడరు? నీతికి లోబడరు, దుర్నీతికి లోబడతారు. నీతికి లోబడరు, వాక్యానికి లోబడరు, సత్యానికి లోబడరు, అబద్ధానికి లోబడతారు. వీళ్ళందరూ భక్తిహీనులు, భక్తులు కాదు. కడుగుద్దండి బైబిల్. వాక్యానికి ఎందుకు పడ్డావు నువ్వు? సత్యానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? చూసారండి, భక్తిహీనత అనేది దేవునికి కోపం పుట్టించే క్యారెక్టర్స్ అన్ని ఇవన్నీ. ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నేను సమాజంలో భక్తుడిని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకుని వెళ్తున్నటువంటి, టైం పాస్ చేస్తున్నటువంటి వాళ్ళతో బైబిల్ సూటిగా మాట్లాడుతుంది. నోటికి కళ్ళు పెట్టుకొనక సత్యానికి అడ్డు చెబుతూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా దుర్నీతిలో పడిపోయి దేవునికి లోబడుకోకుండా, వాక్యానికి లోబడుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, అయితే నీ భక్తి వ్యర్థమైన భక్తి. అయితే ఇలాంటి వాళ్ళ మీద దేవుని కోపం పరలోకంలో నుంచి దిగుతూనే ఉంటదట. ఈ సంగతి మీకు తెలియదు. బైబిల్ పట్టుకుంటే చాలా అందరూ భక్తులు అయిపోతున్నారు ఈరోజు. ఏమండి, దేవుని కృప, దేవుని బోధ మానవ జాతికి బోధించు బోధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. మానవ జాతికి బోధించే బోధ, దేవుని కృపతో కూడుకున్నటువంటి బోధ ఎలా ఉంటదంటే, తీతుకు రాసినటువంటి పత్రిక. బాగా గమనించాలి. దేనికి లోబడుతున్నారు ఈరోజు? సంఘ కార్యక్రమాలని, సమాజంలో ఏ కార్యక్రమాలకైనా లోబడతారు. దిక్కుమాల కార్యక్రమాలకి, పనికిమాలిన కార్యక్రమాలకి, అన్నిటికీ లోబడతారు. సత్కార్యములకు, ఏమిటి నిజమైన వాక్యానికి సమాజంలో ఏ ఒక్కరు లోబడక అడ్డుపడుతూ నోరు పారేసుకుంటూ కంట్రోల్ తప్పినటువంటి వారందరికీ బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నీ భక్తి వ్యర్థమైన భక్తి, నీవు భక్తిహీనుడవు. బాగా వినాలి ఈ మాటలన్నీ. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మాటలు మీరు చదువుకోండి, రాసుకోండి, గ్రహించండి. ఇది బైబిల్కి అనుగుణంగా ఉందనుకుంటే నువ్వు హృదయాన్ని దేవుడికి సమర్పించు. నీ భక్తి వ్యర్థమైన భక్తి. టైం పాస్ చేస్తున్నావేమో బైబిల్ పట్టుకొని, టైం పాస్ చేస్తున్నావేమో బాప్తిసం తీసుకొని. దేవుని కృపతో కూడుకున్నటువంటి బోధ ఎలా ఉంటుందో తెలుసా అండి? తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. దేవుని కోపం ఎవరి మీద మండుతుందంట? ఎవరి మీద దిగుతుందంట? భక్తిహీనుల మీద దిగుతుందంట. నోరుని కంట్రోల్ పెట్టుకున్న వారి మీద, సత్యాన్ని అటగించేటువంటి వారి మీద, దుర్నీతికి లోబడేటటువంటి వారి మీద దేవుని కృప, దేవుని కోపము ఎప్పుడు బయలుపడుతూ ఉంటుందంట. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము బైబిల్ ఎలాగో తెలియజేస్తుంది. దేవుని కృపతో కూడుకున్నటువంటి బోధ ఎలా ఉంటుందో బైబిల్ తెలియజేస్తుంది. ఏమని? 11వ వచనం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, నిన్ను రక్షించటానికి దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. ఏమండి? ఎవరి మీదకి? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుని కృప ప్రత్యక్షమై 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని యొక్క కృప ఎలా బోధిస్తుందంట? దేవుని కృప ఎలా బోధిస్తుందంటే అండి, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది.
ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైంది ఎక్కడ? ప్రత్యక్షమైంది ఎక్కడ? సిలువలో. సిలువలో. ఏ కృప? దేవుని కృప. దేవుని కృపలో ఎవరున్నారు ఇప్పుడు? యేసు ప్రభుల వారు ఉన్నారు. దేవుని ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? యోహాను సువార్త. యోహాను సువార్త దేవుని కృపను ప్రత్యక్షమైతే ఆ కృపకు ఎలా వ్యతిరేకంగా ఉంటున్నారు చూసారు, సత్యాన్ని అర్థగిస్తున్నారు. చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త ప్రత్యక్షమైనది ఏంటో తెలియాలి. సమస్త మనుషులకు దేవుని కృప, రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమైందట. ఏంటి ఆ ప్రత్యక్షమైన దేవుని కృప అంటే? ఆ దేవుని కృప ఎవరో కాదు, సాక్షాత్ యేసు ప్రభు వారే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణము గలదై మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టి బాగా గమనించాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణమై మన వద్ద ప్రత్యక్షమైంది. దేవుని కృప ఎవరో చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి రక్షణార్థమై దేవుని కృపగా ప్రత్యక్షమైంది సిలువలో. సిలువలో అలాంటి దేవుని కృప. దేవుని కృప అంటే బాగా గమనించాలి. దేవుని కృప అంటే మానవుల ఎడల దేవునికి మీద ఉన్న ప్రేమ, దేవునికి ఉన్న ప్రేమ, దేవుని కనికరము, దేవుని దయ సమస్త మానవాళ్ళ రక్షణ నిమిత్తమై వచ్చింది దేవుని కృప. ఏమండి? అలాంటి మానవులను రక్షించే దేవుని కృప, దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమై ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి అది చెప్తున్నాడు. ఏం చేయాలి? 12వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడకోకుండా ఈ లోకములో ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతకచుండవలనని మనకు బోధిస్తున్నది కదా. కృపకు పాత్రులు అవ్వండి, కృపను దూరం చేసుకోకండి. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అలాంటి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభుల వారు ఈ రోజు సత్యవాక్యంలో మనకు కనిపిస్తుంటే అలాంటి వాక్యానికి అడ్డు తగులుతూ ఉన్నావేమో. కృపకు దూరం అవ్వద్దు. అర్థమవుతుందండి? తీతు గారు ఎంత వివరణ ఇస్తున్నాడండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ ఇది. నీకు శుభం కలిగేదయ్యా ప్రభు రాకడ. అలాంటి శుభమైనటువంటి రాకడను నువ్వు వ్యతిరేకిస్తున్నావేమో, తోలనాడుతున్నావేమో, నోరుందిగానే ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నావేమో, పైగా నేను భక్తుడని చెప్పుకుంటున్నావేమో. అయితే నీ భక్తి వ్యర్థమైపోతుంది. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది ఎవరు? బోధిస్తుంది ఎవరు? కృప బోధిస్తుంది. ఎవరి కృప? దేవుని కృప బోధిస్తుంది. అంటే పరలోకమైనటువంటి కన్న తండ్రి తన కుమారుడైన కృప అనే యేసు ప్రభు ద్వారా మనకు బోధిస్తున్నది. అలాంటి కృప కలిగినటువంటి ఆ ప్రభువును సిలువలో ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైనటువంటి యొక్క వాక్కులను మనము చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. భక్తిహీనత అనేది భయంకరమైనది నాయన. నువ్వు భరించలేవు. ఏమంటే దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలి కానీ వ్యతిరేకంగా ఉండొద్దు. అది బహుభయంకరమైన ఆయన అని దేవుడు ప్రేమించి, మన్నించి, కరుణించి, దయదలిచి ప్రభుల వారు మన మధ్యకి వస్తే అలాంటి ప్రభుల వారికి నువ్వు వ్యతిరేకంగా అడ్డుపడుతున్నావేమో, అలాంటి ప్రభుల వారి మాటలను ఇష్టం వచ్చినట్లుగా తోలనాడుతున్నావేమో నోటికి కంట్రోల్ పెట్టుకోకుండా. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వల్ల. మనకి రక్తహీనత తెలుసు, అంతే కదండి. మనకి రక్తహీనత తెలుసు, బలహీనత తెలుసు. రక్తహీనత ఉన్న వాళ్ళు, బలహీనత ఉన్నటువంటి వాళ్ళు మెల్లమెల్లగా వివిధమైనటువంటి రోగాలకు బానిసైపోతూ ఉంటారు, మెల్లమెల్లగా దగ్గర అయిపోతూ ఉంటారు, మంచాలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే భక్తిహీనత చూసారండి, భక్తిహీనత కూడా అంతే. భక్తి ఏమైపోయింది? రక్తం లోపిస్తే ఎలా రోగాలకు దగ్గర అయిపోతామో, భక్తి లోపించినా, భక్తిహీనత కలిగినా నీ బతుకు రేపు అగమగోచరమే. భక్తిహీనత అయిపోయిందండి బాబు. భక్తిహీనతను విడిచిపెట్టండి. అసలు భక్తిహీనత అంటే ఏంటో తెలియాలి మనకు. అదే కదండి.
భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయో తెలియాలి. ఎందుకంటే దేవుని కృపను నువ్వు ఇచ్చలవిడిగా వాడుకుంటున్నావేమో, అనాలోచనగా మాట్లాడుతున్నావేమో, నోరు పారేసుకుంటున్నావేమో, సత్యాన్ని అడ్డుగిస్తున్నావేమో. భక్తిహీనత. ఒకప్పుడు భక్తుడివే, కానీ ఈరోజు ఏమైపోయావు నువ్వు? భక్తిహీనత నీలో వచ్చేసింది. ఈరోజు ఇలా వచ్చింది. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, భక్తికి ఉండవలసినటువంటి దానికంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే పేరుకు మాత్రం భక్తే. ఈరోజు పేరుకు మాత్రమే, దానికంటే పేరుకు మాత్రమే గుడికి వెళ్ళటం, పేరుకు మాత్రమే ప్రార్థన చేసుకోవటం, పేరుకు మాత్రమే కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటమే భక్తి అనుకుంటున్నారు. కానీ అది భక్తిహీనత. అంతే కదండి. పేరుకు మాత్రం కొన్ని కార్యక్రమాల్లో పొంది గృహాలు చేసుకోవటం, పేరుకు మాత్రం కొన్ని కార్యక్రమాలు పోగు చేసి ఇంత పోగు చేసి మా వీధిలో అని చెప్పేది అనుకోవటం, పేరుకు మాత్రం గుడికి వెళ్ళి రావడం, పేరుకు మాత్రం కాలుకలు ఇవ్వటం, ఇదన్నీ పేరుకు మాత్రమే. కానీ బైబిల్ అంటుంది ఇది వ్యర్థమైన భక్తి అంటున్నాడు. చూద్దామండి. నిజంగా అండి, భక్తిహీనత లక్షణాలు కొన్ని మనకు తెలియాలి. అసలు భక్తిహీనుడు ఎలా ఉంటాడు? అంతే కదండి, ఇది మనకు తెలియాలి. అసలు భక్తిహీనుడు ఎలా ఉంటాడు?